హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అదేంటంటే మడత కాజా అనమాట. సో ఇక్కడ గుజరాత్లో అయితే మడత కాజా, పూతరేకు ఇవైతే ఉండవండి. సో మనకి ఆల్మోస్ట్ అన్ని స్వీట్లు ఉంటాయి తప్ప ఈ మడత కాజా, పూతరేకులు ఇవైతే ఇక్కడ అసలు దొరకవు అనమాట. మా హస్బెండ్ కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నువ్వు ఇంతకు ముందు కాజాలు ఇంకా చాలా ప్రిపేర్ చేసేదాన్ని, అవన్నీ చేసేదాను కాదు ఇప్పుడు ఎందుకు చేయట్లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను మొన్న నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే అవ్వట్లేదు అనమాట. పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం అయితే సరిపోతుంది. ఇంక పిల్లలు అయితే ఇంకా వాళ్ళ స్కూల్స్ తోటి ఇంకా నేను బిజీ అయిపోయాను. ఇంకా అలాంటి రెసిపీస్ అయితే చెయ్యట్లేదు, సింపుల్గా అయిపోయి అయితే చేస్తూ ఉంటున్నాను. సో ఈరోజు అయితే మడత కాజా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మడత కాజా అయితేనే చాలా సింపుల్ కూడా. సో మీకు సింపుల్గా చూపిస్తాను, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడితో అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది. అలాగే ఒక లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అండి. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను. ఉప్మా అంటే ఇది 2 రకాలు కలిపి చేశాను అనమాట. సేమియా ఇంకా ఒరినోక 2 కలిపి చేశాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా కమ్మగా ఉంటుంది కూడా ఈ ఉప్మా. సో ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈరోజు సాటర్డే అనమాట. సో పిల్లలకి 11 కాబట్టి స్కూలు. ఇంక మార్నింగే కొంచెం లేట్గానే లేసాను. మా మమ్మీకి ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా అబ్బాయి మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అసలు నేను వాడు వీడియో తీసినారని కూడా తెలీదు, సరదాగా తీస్తూ ఉంటాడు వీడియో. సరేలే వాడు అందులో మాట్లాడాడు కదా అని చెప్పేసి అది కూడా యాడ్ చేశారనమాట ఇందులోని. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నారండి. సో నాకు ఈ ఉప్మాలో వచ్చేసి ఏంటంటే కింద మాడడుతుంది. సో ఈ మాడట్టిలాగా అయితే నేను ఉంచుతాను అనమాట. ఉప్మా చాలా బాగుంటుందండి ఈ మాడైతేని. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరికి తీసుకొచ్చేసాను. సో హోలీ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట. అంటే సండే హాలిడే కదా, అలాగే మండే కూడా హాలిడే అనమాట. సో ఇంక 2 days స్కూల్ ఉండదు కాబట్టి ఇంక వీళ్ళైతే సాటర్డే అయితే చేశారు స్కూల్లోని. సో మార్నింగ్ టైం అయితే గుజరాతీ మీడియం ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడైతే పిల్లలు అయితే పైకి వెళ్ళిపోతున్నారండి. ఇంకా వెనకాలకు వచ్చి చూడమంటారనమాట. సో వెనక్కి వచ్చి చూసాను, ఇంకా ఇద్దరు బాగా అయితే చెప్పేస్తున్నారు. మా అమ్మాయి అండి ఇలా వెనక్కి అయితే రాదనమాట, విరాదు అయితే చెప్తాడు. సో మా అమ్మకి ఏంటంటే వెనక్కి వచ్చి చెప్తే దానికి ఒక బాధ కింద ఉంటుంది అనమాట. సో ఏడ్చేసింది అనమాట. నేను వచ్చేస్తాను, నేను వెళ్ళను, నేను ఉన్నాను చెప్పేసి ఏడుస్తూ ఉన్నది. ఇంకా అక్కడ నుంచి అయితే నేను వచ్చేసాను అనమాట. వచ్చేసి లంచ్కి మిల్ మేకర్ పలావ్ అయితే చేశానండి. సాటర్డే కాబట్టి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తాను. ఏ కలర్ ఎలా చూడు, ఎలా చూడు, చేది చేది చేది. చిన్నపిల్లలు అని చెప్పేసి వాళ్ళకి అయితే ఎక్కువ కలర్స్ అయితే రాలేదనమాట. సో ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంక ఫాస్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఎందుకంటే సాటర్డే కాబట్టి మాకు అంత టైం ఉండదు, మళ్ళీ ట్యూషన్ తీసుకెళ్ళాలి కదా, అందు గురించి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా వాళ్ళ పెడితే ఇంక నేను కూడా తినేసాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే నేను కాజా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో దానికి ఏమేమి కావాలి ఏంటన్నది అన్నీ చూపిస్తాను. మీ దగ్గర నుంచి అయితే క్లియర్గా చూడండి. ఇంట్లో కూడా ఈజీగా అయితే కాజా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీని ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 cups వచ్చేసి మైదా యాడ్ చేసుకున్నాను. అలాగే మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఓ పక్కనైతే ఆయిల్ పెట్టుకున్నానండి. ఇందులో ఏంటంటే వేడిగా మరిగి ఉన్న ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మనకి లోతు గరిట ఉంటుంది కదా, లోతు గరిట అంతా వేసుకున్నాను అనమాట. ఒక గరిట అయితే వేసుకుని ఇందులో వెంటనే చేయి పెట్టకండి. నేను ఒకసారి అలాగే చేయి పెట్టేశాను. ఆ ఫింగర్ గోరు కాడ నాకు పొక్కు కింద అయితే వచ్చేసింది అనమాట, కాలిపోయి. ఒకసారి స్పూన్తో తిప్పేసి ఈ విధంగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా ఉండకపోతే ఇంకో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఇలా కలిపిన తర్వాత మనకి ఇలా చూసుకున్నామంటే మనకి అందులో ఆయిల్ సరిపోయినట్టే. సో చూసారు కదా, ఇలా ఉండవుతే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకుని చపాతీ పిండి అలా మిక్స్ చేసుకుంటాం
చేసుకుంటామో అలాగా కొంచెం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మనకు మైదా కాబట్టి మెత్తగా ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి మూత పెట్టి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పాకం అయితే పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్స్ వచ్చేసి షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 కప్ వచ్చేసి వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలి. సో షుగర్ అంతా కరిగేదాకా మరిగించుకున్నామంటే సరిపోతుంది అనమాట. మనకి అంత పాకమే ఏమి రావాల్సిన అవసరం లేదు. సో తీగ పాకానికి దగ్గరగా ఉంటే సరిపోద్ది అనమాట. తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇందులో పాకం అయితే వచ్చేసిందండి. అంటే మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇందులో నేను ఏం యాడ్ చేస్తున్నానంటే ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే నిమ్మరసం అండి. నిమ్మరసం కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది చల్లారిన తర్వాత ఒక బిల్లల కింద కట్టేస్తుంది కదండి. అంటే ఒక షుగర్ది కరిగిన తర్వాత మనకి ఎలా అయితే గట్టిగా అయిపోతుందో సో అలా అవ్వకుండా ఉండడానికి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నిమ్మరసం అయితే కంపల్సరీగా వేసుకోవాలి. సో పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని తీసుకుని ఇలాగ ఒక ఫ్లోర్ మీద మనకి మైదా అయితే జల్లుకొని మనం పెద్దగా పల్చగా చేసుకోవాలండి. ఇది వీలైనంత పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే బాగా లేయర్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా నేను మొత్తం అంతా ఒకేసారి చేసేద్దాం అనుకున్నాను కానీ అది అవ్వలేదు. సో ఇప్పుడైతే సగం చేసేసాను. సగం చేసి దానికి ఆయిల్ అప్లై చేసి పైనుంచి మైదా అండి. ఈ మైదా ఎక్కువ వేసుకోవాలి. సో మీకు చూపించడం తక్కువ అయింది కానీ నేను మాత్రం ఎక్కువనే యాడ్ చేశాను అనమాట. సో మైదా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకి లేయర్స్ అన్నది బాగా వస్తాయి. సో దాన్ని అయితే మొత్తం అంతా ఈక్వల్ గా కట్ చేసుకుంటున్నాను. ఈ పక్కన ఉన్న ఎక్స్ట్రా అన్ని తీసేసిన తర్వాత సో ఇప్పుడైతే దాన్ని అయితే రోల్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇలా అయితే రోల్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ముక్కలు ఉన్నాయి కదండి. సో ఆ ముక్కలు ఏంటంటే ఇలా మధ్యలో ఒక్కొక్కటి పెట్టేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి అలాగే మైదా పిండి చల్లుకోవాలన్నమాట. సో ఈ విధంగానే మొత్తం అంతా రోల్ చేసేసుకోవాలి. కానీ ఒకటండి, ఇందులో మనం ఎంత ఎక్కువ మైదా పిండి వేసుకుని రోల్ చేసుకుంటామో అంత లేయర్స్ అన్నది బాగా వస్తాయి అనమాట. లేదంటే మనకి మైదా పిండి కాబట్టి అంటుకుపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి ఇలాగే ఆయిల్ అప్లై చేసుకుని పైనుంచి మైదా వేసుకుని మనం ఇలా రోల్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా నాకు ఇంకెక్కువ అయిపోయింది అది. సో చేయడానికి కావలేదని చెప్పేసి పక్క అయితే తీసేసాను. ఇప్పుడు కట్ చేసిన కాడ బాగా పలుచగా ఒత్తుకోవాలన్నమాట. ఈ విధంగా పలుచగా చేసుకున్న తర్వాత దానిపైన నీళ్లు అప్లై చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా రోల్ కింద చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎంత లావు కావాలో అంత లావు అయితే చేసుకోవచ్చండి. పెద్ద కాజాలు కావాలంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, చిన్న కాజాలు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇలా చిన్న సైజు కింద నేనైతే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒకటి తీసుకుని మధ్యలో ఇలాగ ఒకసారి ఇలా ఫ్రెష్ చేసిన తర్వాత చపాతీ కర్రతో అటు ఇటు ఒకసారి అలా పామాలంతే. మళ్ళీ ఎక్కువ పామాలనుకోండి అవి లేయర్స్ అన్నది అణుగుపోతాయి అనమాట. మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత ఈ లేయర్స్ రావు. సో మీరు చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చినాయి. సో వీటినైతే ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. కానీ వేడివేడిగా ఉండాలంటే ఆయిల్ మంటేమో సిమ్లో ఉండాలన్నమాట. సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే మనకి అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. సో చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగా లేయర్స్ అయితే కనిపిస్తున్నాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి, పట్టుకెళ్ళి పాకంలో అయితే వేసేయాలి. మనకి ఎక్కువ సోపు అవసరం లేదండి. ఎక్కువ సోపు ఉంచామనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో తర్వాత అయితే పక్క అయితే తీసేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో అవి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ గా మనకి కాజాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట, మడత కాజాలు. సో టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో షేప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటేని. సో ఇంకా పెద్దవి చేస్తే ఇంకా పెద్ద కాజాలు వద్దునేమో. సో నేను చిన్న చిన్నగా ప్రిపేర్ చేశాను కాబట్టి చిన్న కాజాలు అయితే వచ్చాయి అనమాట. ఇందులో పాకం చూడండి ఎలా కారుతుందో ఇరుస్తుంటేని. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు ఒక నిజం చెప్పిన ఇలా పట్టుకెళ్ళడం లేదో మొత్తం కాజాలన్నీ ఆగొట్టేసాం అనమాట మేము నలుగురం అయితేని. సో అంత టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. విను డాడీ దగ్గర కట్టుకెళ్ళండి. నువ్వే చేసావా? ఎవరు చేశారు విను? ఎవరు చేసేది? బాగున్నారా? ఎలా చేసావు? ఎలా చేసావు? కొంచెం నీళ్ళేసి కలిపి అందులో
ఏం ఆకులు అక్కడ ఉండే చెప్పు. కరివేపాక. ఈరోజు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? కాజలాగా ఉన్నాయా? కోరికి చూపించు. కోరుకు ఎలా చూపించేది? తిని. చూసారు కదండి వీడియో ఇదనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడైతే కాజాలు అయితే అసలు దొరకవు అనమాట. సో ఎలా ఉన్నది ఏంటి వీడియో అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు ఎంతమంది ట్రై చేశారు ఇంట్లో కాజాలు అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.